సో హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ టిల్లుగాడ మజాక. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే లైక్ అండ్ కామెంట్ షేర్ చేసుకోండి. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మన హెయిర్ గురించి. సో ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, ఇక్కడ పైన పెడతాను చూడండి. అన్న నీ హెయిర్కి ఏం వాడతావు అన్నాను ఒకడు కామెంట్ పెట్టాడు. సో దానికి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నా. సో చాలామంది కూడా హెయిర్కి ఏవి పడతాయి వాడుతుంటారు, బయట ఆయిల్స్ అంట అలాంటివి ఇలాంటివి వాడుతుంటారు. సో ఎగ్జాక్ట్లీ నాకు ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం ఆయన మరీ అడిగాడు, అన్న నీ హెయిర్కి ఏం వాడతావు అడిగాడు కాబట్టి నేను దాన్ని రిప్లై ఇవ్వాల్సింది 100%. సో మన సబ్స్క్రైబర్ అడిగాడు కాబట్టి మనం చేయాల్సిందే. సో యాక్చువల్గా అంటే ఈరోజు మనకి టెంపుల్ ప్లాన్ అంటే ఒక నెరుగుందని మొత్తం గబ్బులు అయిపోయింది. కానీ సో అది వేరే విషయం, మనకి వేరే విషయం అయినప్పుడు ఎందుకు చెప్తున్నారు అనొచ్చు. సో నార్మల్గా చెప్పాల్సిందే కదా, సో అందుకని చెప్తున్నా. సో మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ కొట్టండి, కామెంట్ షేర్ ఇలాంటివి మొత్తం చేయండి. సో చాలామంది సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నా హెయిర్కి సీక్రెట్ అంటూ ఏం లేదు బ్రో. నార్మల్ మనం అందరు వాడేటట్టుగానే ఆయిల్స్ అలాంటివి ఏం వాడం మనం. సో నా హెయిర్ వెనకాల కూడా 1.5 year కష్టం ఉంది. నా హెయిర్ వెనకాల 1.5 yearగా పెంచుతున్నా ఇది. ఎందుకంటే మామూలుగా మన మూవీస్ కానీ ఇలా ఆడిషన్స్, వెబ్ సిరీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి దానికి ఏమైనా నా హెయిర్ ఏమైనా యూజ్ అవుతుందేమో అని పెంచుతున్నా. అంతే మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా తిడుతుంటారు, హెయిర్ ఎందుకు పిచ్చోన్లాగా అంతటి పెంచినావు అన్నీ తిడుతూ ఉంటారు. బట్ నేను అవన్నీ పట్టించుకోకుండా నా డెడికేషన్ తోటి నేను హెయిర్ని, నాకు చిరాకు తెప్పిస్తుంటుంది. బట్ మనం ఇష్టంతో పెంచితే ఏదైనా కష్టం కాదని నాకు ఇప్పుడే తెలిసింది. సో నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం. సో చాలామంది బయట అడుగుతుంటారు, బ్రో నా హెయిర్ రావట్లేదు బ్రో, నాకు బట్టన్ ఎత్తుంది, ఎలా పెంచాలి బ్రో, దానికి ఏదైనా చెప్పు సొల్యూషన్ అని చెప్తుంటారు. సో నాకు సొల్యూషన్ అంటూ ఏం లేదు, నేనేం వాడనని చెప్తా వాళ్ళకి. సో యాక్చువల్గా మన హెయిర్ పాడైపోవడానికి కారణం ఏంటంటే, మనం బయట వాడే ఆయిల్స్ అంటే మన ప్రమోషన్స్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, అలాగే యూట్యూబ్స్లో అలాంటివి చేస్తూ ఉంటారు. మనం అవి తీసుకొని హెయిర్కి వేస్తూ ఉంటాం, అది అంటిస్తూ ఉంటాం. సో అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మనం హెయిర్ డ్యామేజ్ అవ్వడం వల్ల విరిగిపోవడం కానీ, అలాగే మన డాండ్రఫ్లు రావడం కానీ, సో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో మనం ఏం వాడాలంటే, నేను ఇంతవరకు అయితే యాక్చువల్గా నేను ఏం వాడలేదు. సో నేను నార్మల్గా షాంపూ ఒకటే వాడతాను. నేను నార్మల్గా అయితే డవ్వే వాడతాను, డవ్ కానీ లేదంటే ఎప్రోనిన్ షాంపూ, మన సన్సిల్క్ ఉంటుంది కదా, సో అలాంటివి వాడుతుంటా. సో నేను వాడేదైతే ఏవే వాడతా బ్రో. నా హెయిర్కి ఇంతవరకు అయితే ఎలాంటి డాండ్రఫ్ లేదు, ఏం లేదు. సో నార్మల్గానే ఉంది నా హెయిర్ అయితే ఇప్పటిదాకా అయితే. ఇకపై కూడా ఇలాగే ఉంటుంది అనుకో. మన హెయిర్ కేరింగ్ ఎలా ఉంటుంది అనుకున్నా, మామూలుగా ఉండదు కదా. సో మన హెయిర్ కేరింగ్ ఎందుకు తీసుకోవాలంటే, మనకి ఇప్పుడు అది కాక ఇప్పుడు వింటర్ కదా, వింటర్ అని చూడు మన ఎండాకాలం కదా, ఎండాకాలంలో హెయిర్కి చాలా చెమట వస్తుంటుంది, చిరాకు వస్తుంటుంది. బట్ అవన్నీ పట్టించుకోకుండా మన హెయిర్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా బ్రో. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా. సో మీరు కూడా అలాగే మీ హెయిర్ని కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే మన హెయిర్ని కేర్ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనకి కొంచెం గ్లూనెస్, మన హెయిర్ వల్లనే మన ఫేస్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది బయట జనాలకి. మన ఫేస్ వల్లనే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే మన బయట ఎవరైనా సంథింగ్ ఉంటారు కొంతమందికి అమ్మాయిలు అంటే అది వాళ్ళకి మన హెయిర్ వల్లనే మనం ఏంటో తెలుస్తుంది. అలాగే మన హెయిర్ వల్లనే లుక్ కానీ, ఎవరికైనా నచ్చడం కానీ, మన గుండు ఉంటే ఏముంటుంది బాయ్, బట్టన్ ఎత్తుంటే హెయిర్కి, మన హెయిర్ ఇంపార్టెంట్. బాడీలో ముఖ్యమైన పాయింట్ మన హెయిర్. అది లేకపోతే మనం ఏం చేసినా, ఎంత బాడీ పెంచినా, ఇంత పెంచినా ఏం ఉండదు. మన హెయిర్ మన బాడీ ఎంత ఇంపార్టెంటో, మన హెల్త్ ఎంత ఇంపార్టెంట్ చూపిస్తామో మన హెయిర్ మీద కూడా అంతే ఇంపార్టెన్స్ చూపించండి. చాలా జనాలు ఏం చేస్తారంటే, మన హెల్త్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన హెయిర్ మీద చూపించారు. సో మీరు హెయిర్ మీద కూడా చూపించండి, అదే హెయిర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇంకేదో చెప్పాలనుకున్నా బ్రో. సో నేను హెయిర్కి ఏం వాడతాను కదా, లాస్ట్ ఫైనల్గా చెప్పేస్తున్నాగా, నేను హెయిర్కి ఏం వాడాలనుకున్నాను. నార్మల్ కోకోనట్ వాటర్ వాడతా, లేదంటే నార్మల్ కోకోనట్ వాటర్ వాడతా, కోకోనట్ ఆయిల్ వాడతా, లేదంటే మన డవ్ షాంపూ వాడతాం, అంతే బ్రో. ఇవి రెండు తప్ప ఇంక వేరే ఏవి వాడను. సో
మన హెయిర్ని ఏం చేయాలంటే మ్యాక్సిమం ఒక 3 వీక్స్లో ఒక 1 వీక్కి ఒకసారి 1 వీక్కి ఒక 3 టైమ్స్ అయినా హెయిర్ పచ్ చేయాలి 100%. ఎందుకంటే మన హెయిర్లో డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, అది డ్యామేజ్ కాకుండా. సో హెయిర్లో డాండ్రఫ్ రాకుండా, సో ఇలాంటివి రాకుండా కాపాడుతుంది అనమాట మనం హెయిర్ బాత్ చేసుకోవడం వల్ల. సో డైలీ తలస్నానం చేయకండి బ్రో. డైలీ తలస్నానం చేస్తే ఏమవుద్దంటే డాండ్రఫ్ వచ్చేస్తుంది. డైలీ తలస్నానం చేయకండి. సో ఒకటి 1 డే విడిచన్నా 2 డే అయినా తలస్నానం చేయండి. సో నార్మల్గా బ్రో 1 డే విడిచి 1 డే ఎలా చేయాలో మన వల్ల కాదు కదా. మనకి హెయిర్ ఎప్పుడు వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, ఇంకా మీ హెయిర్ మీ చేతులారా మీరే పాడు చేసుకున్నట్టు ఉంటుంది. సో నా సబ్స్క్రైబర్ చెప్పాల్సింది ఏంటంటే బ్రో నీకు చెప్పిన దానికి నేను ఆన్సర్ ఇచ్చేసిన. సో నీకు సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే సో ఇంకొకసారి నాకు కామెంట్ చేయి బ్రో, నాకు ఏం అర్థం కాలే బ్రో, నాకు ఇంకొక వీడియో చేయి బ్రో, ఏదైనా మంచిది చేయి బ్రో అని చెప్తే నేను ఇంకో వీడియో చేస్తాను కూడా. సో నాకు అనిపించినంత నేను చేస్తున్నంత నేను చేసి మీకు పెట్టాను. సో మీకు అది అర్థమైందనుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ రూపంలో మీరు ఎలాంటి వీడియోస్ కావాలంటే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. సో ప్రాంక్స్ కూడా ఇలాంటివి ఏవో సంథింగ్ ట్రై చేద్దాం అనుకుంటా. బట్ మన టిల్లు గడ మధ్య ఓన్లీ కామెడీస్ కాబట్టి, మన లైఫ్ స్టైల్ బ్లాగ్ కాబట్టి లైఫ్ స్టైల్ బ్లాగ్లో పెడుతున్నా, మన టిల్లు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని అందులో పెడుతున్నా ఈ వీడియో. సో అందరూ వెళ్ళి చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సపోర్ట్ కాదా, సపోర్ట్. సో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది బ్రో ఈరోజు వీడియో. ఇంకోటి ఏంటంటే సో హెల్త్ జాగ్రత్త బ్రో అందరికీ. అలాగే మన టిల్లు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన సబ్స్క్రైబ్ అంటే బెల్ ఐకాన్ కొట్టండి, ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అనేవి మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. సో నేను చేసే వీడియో మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. మీకు అర్థం కాకపోయినా నాకు ఒకసారి కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వీడియోని ఇంకా కొంచెం అంటే నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ టైం మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం అవకాశం వస్తుందని కోరుకుంటున్నా. సో మీరు అవకాశం ఇస్తారని కూడా కోరుకుంటున్నాను నేను. సో మొత్తానికి ఈరోజుకి వీడియో సమాప్తం చేద్దాం అనుకుంటున్నా. ఇది బ్రో మళ్ళీ చెప్తున్నా, మన వీడియో మాత్రం వస్తూనే ఉంటాయి, ఇంకా ఆగవు ఇప్పటి నుంచి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, అలాగే లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన హెయిర్ గురించి, అదే హెయిర్ కేర్ గురించి, మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామందికి తెలియాలని కోరుకుంటున్నా. సో అందరికి షేర్ చేయండి, వాళ్ళు కొంచెం సొల్యూషన్ తెలుసుకుంటారు కాబట్టి. సో ఓకేనా, చలో ఇంతటితో వీడియో సమాప్తం. బాయ్.